కేసుని కొట్టివేయడంతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే కంటతడికి గురి కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను బీజేపీకి ఎదురొడ్డి కొట్లాడుతున్నటువంటి ప్రతి ప్రభుత్వం మీద, ప్రతి రాజకీయ నాయకుని మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కుట్రలవన్నీ కుతంత్రాలవన్నీ రాజకీయంగా లబ్ధి చేకూరడానికి ఈ సంస్థలు సిబిఐ కావచ్చు, ఈడీలను వాడుకొని ఈరోజు దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో అక్రమంగా ఈ బీజేపీ అధికారంలోకి వస్తున్నదని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు వెలువడిన తర్వాత బయటికి వచ్చి మీడియాతోని మాట్లాడి కంటతడి పెట్టడంతో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాజకీయ పార్టీలు చాలామందిని అయితే అరవింద్ కేజ్రీవాల్ గారి వ్యాఖ్యలు అయితే కలచివేసినాయి అని మాత్రం చెప్పొచ్చు. ఒక్కసారి అరవింద్ కేజ్రీవాల్ గారి వ్యాఖ్యలు వినండి. అరవింద్ కేజ్రీవాల్ గారు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ, అమిత్ షా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీలో నన్ను జైల్లో నిర్బంధించి నా మీద అక్రమ కేసులు పెట్టి నా మీద అవినీతి ఆరోపణలు చేసి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మళ్ళొక్కసారి ఢిల్లీలో ఈరోజు నేను అవినీతి పరుణ్ణి కానని చెప్పి కోర్టు అయితే తీర్పునిచ్చింది కదా, ఈరోజు ఢిల్లీలో ఎలక్షన్ పెట్టండి. ఢిల్లీలో కనుక ఎలక్షన్ పెడితే త్వరలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో మీకు 10 సీట్లు వచ్చినా కానీ 10 అసెంబ్లీ స్థానాలని కూడా మీరు గెలిచినట్లయితే నేను రాజకీయంగా సన్యాసం కూడా తీసుకుంటానని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోడీ, అమిత్ షా గారికి అయితే సవాల్ విసరడం జరిగింది. ఆ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురైన ఒక్కసారి వినండి పాపం. मोदी जी और अमित शाह जी की सत्ता की हवस, उसका सबसे बड़ा खामियाजा दिल्ली के 3 करोड़ लोगों ने भुगता। दिल्ली के लोगों से जाके पूछो। आज मैं चैलेंज करता हूं मोदी जी को, मोदी जी हिम्मत है दिल्ली में दोबारा चुनाव करा के दिखा दो, 10 से ज्यादा तुम्हारी सीट आ जाए मैं राजनीति छोड़ दूं, तुम्हारी 10 से ज्यादा सीट आ जाए मैं राजनीति छोड़ दूं। दिल्ली की जनता त्रस्त हो चुकी है। अरविंद केजरीवाल मामूल ఏమంటున్నాడు కేజ్రీవాల్ ఏమంటున్నాడంటే, నరేంద్ర మోడీ నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే ఢిల్లీలో ఎన్నికలకు వెళ్దాం, నా మీద అవినీతి ఆరోపణలు చేసి మా ప్రభుత్వాన్ని కూల్చేసినావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళ్దాం, నీకు 10 సీట్లు కూడా రావని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోడీ గారికి అయితే ఛాలెంజ్ విసరడం జరిగింది. చూద్దాం మరి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు కూడా చూసినట్లయితే అన్ని పత్రికల్లో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వార్తలే ప్రధానంగా ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు. మద్యం కేసు మిథ్య, కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా నిందితులందరికీ క్లీన్ చిట్. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు. కేజ్రీవాల్ కావచ్చు, కల్వకుంట్ల కవితమ్మ కావచ్చు, మనీష్ సిసోడియా సహా ఈ కేసులో ప్రధానంగా ముద్దాయిలుగా ఉన్నటువంటి అందరికీ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు అయితే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సిబిఐని కడిగి పారేసిన రౌస్ ఎవెన్యూ జడ్జి జితేంద్ర సింగ్ కేసు దర్యాప్తు మొత్తం తప్పుల తడక, ముందే నిర్ణయించుకొని ఊహల ఆధారంగా కేసు నమోదు, అక్కడ ఇక్కడ విన్న మాటలు ఆధారంగా కేసును నిర్మించారు. కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యము లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సమాచారం లేకుండా నిందితుడుగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం. రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ రకంగా కట్టుకథలు అల్లి కేసులు పెట్టి నిర్బంధించడం రూల్ ఆఫ్ లాకే అగెనెస్టు. కాబట్టి ఈ లేనిపోని అబండాలు మోపినటువంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి జడ్జి అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. మాగుంట ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్ని కుట్రలో ఇరికించారు. అప్రూవర్ల మాటలనే పరమ సత్యాలుగా సిబిఐ భావించింది. ఇలాంటి కేసును అల్లినందుకు దర్యాప్తు అధికారినే విచారించాలి. జడ్జి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలు. జితేంద్ర సింగ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది.
కేజ్రీవాల్పై చేసిన ఆరోపణలు ప్రధానంగా మాగుంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి సాక్షి ఇచ్చిన వాంగ్మూలంలోని ఒకే ఒక వాక్యంపై ఆధారపడి ఉన్నాయి. కవిత మిమ్మల్ని సంప్రదిస్తారు అని దాదాపు 10-12 మంది సమక్షంలో చెప్పినట్టు ప్రాసిక్యూషన్ పేర్కొన్నది. అయినప్పటికీ వారిని దర్యాప్తు సంస్థ విచారించలేదు, ఛార్జ్ షీట్లో సాక్షులుగా చేర్చలేదు. డాక్యుమెంటరీ ఆధారాలు, ఆర్థిక లావాదేవీల మూలాలు, ఇతర స్వతంత్ర సాక్ష్యాల మద్దతు లేనంత వరకు ఇలాంటి వాంగ్మూలాలు కేవలం వినికిడి సమాచారంగానే మిగిలిపోయాయి. ఇట్లా కొంతమంది అప్రూవర్ల మాటలిని కావాలనే ఈ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి మీద లేనిపోని అబండాలు మోపి అక్రమంగా ఆయనను కేసులో ఇరికించారని చెప్పి జడ్జి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, ఢిల్లీలో దాదాపు 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఒక దేశంలోనే రోల్ మోడల్గా ఢిల్లీని అభివృద్ధి చేసిండని మాత్రం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అన్నిసార్లు అధికారంలోకి రావడానికి కూడా ప్రధాన కారణం మిత్రులారా, ఢిల్లీలో ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గారు పెద్ద ఎత్తున అక్కడ విద్యని ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి ఒక దేశంలోనే ఆదర్శవంతంగా అక్కడ విద్యా విధానాన్ని అయితే అరవింద్ కేజ్రీవాల్ తీసుకురావడం జరిగింది. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలను అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ప్రజలకు అందించడం జరిగింది. మరి బీజేపీ ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి అయితే వచ్చింది, కానీ ఢిల్లీలో మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ని ఏ రకంగానైనా ఆయనను అవినీతి కేసులలో ఇరకబెట్టి జైళ్ళలో పెట్టి అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ కూడా కొంత కుట్రలు అన్ని కుతంత్రాలు అన్నింది, కానీ అంతిమంగా వాళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసులు మాత్రము నిలవలేకపోయినాయని చెప్పొచ్చు. మరి ఏం సమాధానం చెప్తాడు నరేంద్ర మోడీ? అమిత్ షా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది అవినీతి పరులను అక్రమ ఆస్తులు కూడా కట్టుకున్నటువంటి చాలామంది రాజకీయ నాయకుల్ని, సిబిఐ ఈడీ కేసులు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని కూడా బీజేపీ పార్టీ వాళ్ళ పార్టీలకు వచ్చిన తర్వాత ఆ కేసులను అన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళని పునీతులను చేసింది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే బెంగాల్లో మమతా బెనర్జీని ఓడగొట్టడానికి అక్కడ సువేందు అధికారి అనేటటువంటి ఒక వ్యక్తి మీద అక్కడ ఒక నంబర్ 2గా చలమణి అవుతున్నటువంటి టీఎంసీలో ఆ వ్యక్తి మీద అవినీతి కేసులు పెట్టి సిబిఐ ఈడీ కేసులు పెట్టి తర్వాత వాళ్ళ పార్టీలకు వచ్చిన తర్వాత ఆ కేసులు మొత్తం పక్కన పడేసింది. అదేవిధంగా జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకుల మీద అజిత్ పవార్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది, సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, ఇట్లా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల్ని కూడా నయానో భయానో బెదిరించి కేసులు పెట్టి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ పార్టీలో చేరిన తర్వాత ఈ కేసులని మొత్తం నీరు గార్చినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వ పెద్దలకు దక్కుతుంది. ఈ దేశాన్ని లూటీ చేసినటువంటి నీరవ్ మోడీ కావచ్చు, లలిత్ మోడీ కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, వీళ్ళని మాత్రం పట్టించుకున్న పాపన అవ్వలేదు. కానీ ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించి అంతిమంగా రాజకీయంగా వీళ్ళు లబ్ధి పొందాలని చూసిండ్రు. అందులో భాగమే ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కూడా కేసులు పెట్టినరని మాత్రం యావత్ భారతదేశ ప్రజలు ఈరోజు తెలిసిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే మిత్రులారా, అరవింద్ కేజ్రీవాల్ ఆయన రాజకీయాలకు వచ్చిందే అవినీతి మీద యుద్ధం ప్రకటించి అటువంటి వ్యక్తి మీద ఇటువంటి అబండాలు మోపి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించి అక్రమంగా మాత్రం బీజేపీ ఆ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇదే కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితమ్మకు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. లిక్కర్ కేసులో ఎన్నికల్లో నష్టపోయాం, బీఆర్ఎస్ ఓటమిని నష్టపోయాం, అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం, చివరకు కవితకు కోర్టులో న్యాయం జరిగింది. ఈ కేసులాగే
మా నేతలపై పెట్టిన ప్రతి కేసు అబద్ధమే, త్వరలోనే ఆ విషయం బయటపడుతుంది కేటీఆర్. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును మాత్రము ఈ కల్వకుంట్ల బ్యాచ్ మొత్తం వాళ్ళ అకౌంట్లో వేసుకునే విధంగా మాత్రం చూస్తున్నారు. మరి కేటీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల మా పార్టీ నష్టపోయిందని నువ్వు చెప్తున్నావు. ఇది అంతా ఒక అబద్ధపు బూటకం కేసులని నువ్వు చెప్తున్నావు, బాగానే ఉన్నది. మరి నీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కొంతమంది, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కావచ్చు, మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ ఇటీవల కల్వకుంట్ల కవితమ్మ గారిని ఢిల్లీ లిక్కర్ స్కామ్, లిక్కర్ రాణి అని వాళ్ళు సంబోధించిండ్రు. మరి ఈరోజు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చెప్పే దమ్ము కేటీఆర్కు ఉందా, కేసీఆర్కు ఉందా, హరీష్ రావుకు ఉందా? మరి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నీ పార్టీ పెద్దలు ఈరోజు ఆ వ్యాఖ్యల్ని వెనకకు తీసుకుంటారా? కల్వకుంట్ల కవితమ్మకు క్షమాపణ చెప్తారా? ముక్కు నేలకు రాస్తారా? చూడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేస్తారా? ఈ లిక్కర్స్ కేసు వల్లనే మేము గత ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయినామని చెప్పి కేటీఆర్ అంటే, లేదు మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు, మీకు అహంకారంతో మీరు ఓడిపోయినరు, మీరు చేసుకున్నటువంటి తప్పుడు పనుల వల్ల మీరు ఓడిపోయినరు, మీ ఓటమిని ఈ నా మెడలో వేయకండి అని చెప్పి నిన్న కల్వకుంట్ల కవితమ్మ కూడా ఘాటుగానే కేటీఆర్కి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో పార్టీ ఓడింది అహంకారం వల్లే. ఇండ్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, వద్దన్న సరే దోపిడీదారులకు టికెట్లు ఇచ్చారు. కేటీఆర్ ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించు. నా అరెస్టుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మీరు ఓడిపోయింది, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇండ్లు కట్టించలేదు, ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసిండ్రు. మళ్ళొక్కసారి ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు దోసుకున్నటువంటి దొంగలకే టికెట్లు కట్టబెట్టిండ్రు. నా అరెస్టుకు ముందే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కాబట్టి మీరు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ కేసుని బూచిగా చూపకండి అని చెప్పి కవితమ్మ అయితే కేటీఆర్కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మద్యం కేసు అక్రమమని తెలిస్తే నాడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఒంటరిగా వదిలేసి సానుకూల తీర్పు రాగానే సన్నాయి నొక్కులా? మద్యం కేసు జరిగినప్పుడు మరి నాకు మీరు ఎందుకు మద్దతు నిలవలేదు? పైగా నీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో నా మీదనే దుష్ప్రచారం చేయించే ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది కాబట్టి దాన్ని మీరు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ప్రతికూలంగా వచ్చినారు, నాకు ఎవడు మద్దతు ఇవ్వలేదని చెప్పి కల్వకుంట్ల కవితమ్మ అయితే కేటీఆర్కు కౌంటర్ ఇవ్వడం జరిగింది. కడిగిన ముత్యంలా బయటికి వచ్చా, సొంత పార్టీ ఏర్పాటుకు ముందు దేవుని ఆశీర్వాదంలా కోర్టు తీర్పు. త్వరలోనే నేను ఒక పార్టీని ఏర్పాటు చేయబోతున్నాను కాబట్టి ఈ పార్టీ ఏర్పాటుకు ముందు ఈ తీర్పు అనేటటువంటిది నాకు ఒక దేవుని ఆశీర్వాదం కింద భావిస్తానని చెప్పి కవితమ్మ అయితే చెప్పడం జరిగింది. కవిత విషయంలో తప్పు చేశామా? సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో బీఆర్ఎస్లో చర్చ. కవిత పట్ల అప్పట్లో కఠిన వైఖరితో వ్యవహరించిన పార్టీ జైలుకు ఎందుకు వెళ్ళావు? బీఆర్ఎస్ను ముంచావన్న నిరంజన్ రెడ్డి, లిక్కర్ రాణి అన్న మాధవరం కేసు కొట్టివేయడంతో అంతర్మదనం. మనం ఇందాక చెప్పుకున్నట్లే గతంలోనే కూడా నీవెందుకు జైలుకి వెళ్ళావు? ఏమన్నా ఈ దేశానికి మేలు చేసి వెళ్ళినావా? లిక్కర్ రానివి నీ వల్లనే ఈ పార్టీ నాశనం అయిందని చెప్పి గతంలో కొంతమంది ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో కూడా చూడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. చూద్దాం మరి ఎట్లయితుంది, ఏమవుతుంది. భవిష్యత్తు కొంత ఆగితే అన్నీ తెలిసే అవకాశం ఉంటుంది.